నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే. శ్రీనివాస్ గారు, జాతీయ జనసేన పేరుతో ఒక కొత్త పార్టీ తెర మీదకి వస్తుంది. కూకట్పల్లిలో పోటీ చేసినట్టుగా తెలుస్తోంది. బకెట్ గుర్తు వచ్చింది. జనసేన ఓట్లు చేరడమే లక్ష్యంగా ఈ పార్టీ పెట్టినట్టుగా తెలుస్తుంది. అసలు ఏంటంటే పార్టీ అధ్యక్షుడి పేరు కూడా పవన్ కళ్యాణ్ అని పెట్టారు. ఎంత విచిత్రం చూడండి. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పేరుతో పోటీ చేపించి జన సైనికుల్ని ముఖ్యంగా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం జరుగుతోంది అని వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఏమంటారు సార్? జాతీయ జనసేన పార్టీ ఇవన్నీ కూడా ఏంటంటే బి టీంల కల్చర్ వచ్చేసింది. మనం ఓట్ల చీలిక ద్వారా గెలిచే వాళ్ళని ఓడించటం, ఓడే వాళ్ళని గెలిపించడం కోసమే కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు, కొంత ఆర్థిక సహకారం, అంగబలం అన్నీ కూడా ఇస్తున్న నేపథ్యంలో అటు కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కావచ్చు, ఇటు రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీలకు కావచ్చు, ఇలాంటి పుట్టగొడుగులు లాంటి పార్టీలను పెంచి పోషిస్తున్నాయి. ఇవేంటి? ప్రజా తీర్పును కాలరాసే ప్రయత్నం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రయత్నంగా నేను చూడాలి. మనం భారత పౌరుడిగా ప్రతి ఒక్కళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఏంటి? నువ్వు ఓటేసుకోవచ్చు, నువ్వు నమ్మిన పార్టీలో చేరొచ్చు, నువ్వే పార్టీ పెట్టుకోవచ్చు. అవును. కానీ నువ్వు పెట్టే పార్టీకి ఒక లక్ష్యం ఉండాలి. సమాజ హితం కోసమా, ప్రజాహితం కోసమా, కొన్ని ఆదర్శాల మేరకు రాజకీయ పార్టీని పెట్టుకోవటం చూసాం. కానీ ఈ విచ్ఛిన్నకరమైనటువంటి పార్టీలను ఇప్పుడే చూస్తున్నాం. అవును. ఏది? ఈ దశాబ్దమే ఇలాంటి విధ్వంస పార్టీల దశాబ్దంగా మారుతోంది. ఏ విధంగా మనం చూసాం, గతంలో కూడా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. ఏంటి? చిన్న చిన్న పార్టీలను ఉపయోగించుకుని ఆ ముస్లింల ఓట్లను చీల్చి కాంగ్రెస్ను ఓడించే ప్రయత్నం, కాంగ్రెస్ ప్రత్యర్థిని గెలిపించే ప్రయత్నం ఆయా రాష్ట్రాల్లో చూసాం. అట్లాగే మొన్న లేటెస్ట్గా తెలంగాణలో చూసాం. బీజేపీ జనసేన అలయన్స్ పెట్టుకున్నాయి తెలంగాణ ఎన్నికల్లో. అవును. జనసేన 8 సీట్లలో పోటీ చేసింది. ప్రచారం చేశారు నరేంద్ర మోడీ, అమిత్ షా, పవన్ కళ్యాణ్, వీళ్ళంతా కూడా. అలాంటిది సందట్లో సడేమి అలాగా ఈ జాతీయ జనసేన పేరుతో కొత్త పార్టీ బకెట్ గుర్తు, వాళ్ళదేమో గ్లాస్ గుర్తు, వీళ్ళది బకెట్ గుర్తు. చూడండి, ఆ షేప్ కూడా ఒకే రకం ఉంటుంది. బకెట్, గాజు గ్లాసు షేప్ కూడా దగ్గరగా పోలికుండేలా పెట్టారు. గతంలో టీఆర్ఎస్ కూడా కంప్లైంట్ చేసింది, కారు గుర్తుని పోలి ఉంది రోడ్డు రోలర్. అవును. దానికి 1000 పడుతున్నాయి, 1500 పడుతున్నాయి, 800 ఓట్లు పడుతున్నాయి, మాకు అది చాలా ప్రమాదకరంగా ఉంది, దాన్ని బ్యాన్ చేయమని కూడా చేశారు. సేమ్ అట్లాగే జనసేన నాయకులు వీళ్ళు కూడా కంప్లైంట్ చేశారు ఈ పార్టీ మీద. ఎవరికి? భారత ఎన్నికల సంఘానికి. కాకపోతే చట్టంలో ఉన్నటువంటి ఆ నిబంధనల మేరకు దీనికి కూడా పర్మిషన్ ఇచ్చేశారు జాతీయ జనసేన పార్టీకి. ఇప్పుడు దేశంలో ఇవాళ 6 జాతీయ పార్టీలు ఉంటాయి. సిపిఐకి పోయిందిలే ప్రతిపత్తి. అది కాకుండా ఒక 56 ఏమో స్టేట్ పార్టీలు ఉంటాయి. ఒక 2400 ఇవి చిన్న చితక పార్టీలు, పార్టీస్ అన్నమాట. ఈ 2400 పార్టీలకి ఏముంటుంది? వాటిల్లో ఎంత ప్రభావం చూపిస్తుంది? ఇప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన వార్ వన్ సైడ్ అంటున్నారు. అవును. ఎలక్షన్ జరగకముందే 3 నెలల ముందే తెలుగుదేశం జనసేన ప్రభంజనం అనేది ప్రజల్లోకి వెళుతోంది. అవును. 140కి తగ్గకుండా వస్తాయి అంటున్నారుగా అందరూ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బలహీనపడ్డాడు, ఆయన మీద వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. అనేక వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యాయి గత 4.5 ఏళ్లలో. అది స్వయంకృతాపరాధమా లేదు విధి వంచితమా మనం చెప్పలేం. కానీ ఏం జరిగింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గందరగోళపడుతున్నాడు. కన్ఫ్యూజ్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయమన్నారు. అందుకని ఆయన అందరినీ కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. ఏంటి? ప్రజలను గందరగోళపరుస్తున్నాడు, రాజకీయ పార్టీలను గందరగోళంలో ముంచుతున్నాడు. ఇప్పుడు ఇది కూడా అదే అన్నమాట. ఇప్పుడు వైసీపీ కుట్రన్నా ఇది జాతీయ జనసేన పేరు పెట్టించడం, అధ్యక్షుడి పేరు కూడా పవన్ కళ్యాణ్ పెట్టడం. అంతే కదా, జగన్మోహన్ రెడ్డి కుట్ర. ఏది? జాతీయ జనసేన పార్టీ ఆవిర్భావం అనేది ఇవాళ ఇక్కడ తెలంగాణలో పెట్టారంటే దాని వెనక కేసీఆర్ అండదండలు ఉన్నాయి.
కేసీఆర్ ఈ ఓట్ల చీలిక కోసం దీన్ని ఇక్కడ ఎంకరేజ్ చేశాడని, అక్కడ అధికార పార్టీ ఏది? జగన్మోహన్ రెడ్డి. ఈ పార్టీలన్నీ ఎవరి లాభాల కోసం పెడుతున్నారు? ఈ బీ టీమ్ కల్చర్ అంతా కూడా అధికార పార్టీ లాభాల కోసం వస్తున్నవే. ఓకే, ఎవరు రూలింగ్లో ఉంటే వాళ్ళు వీటిని పెంచి పోషిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తగ్గించటం దీని లక్ష్యం అన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ములాఖత్కు వెళ్ళి చంద్రబాబును పలకరించి అప్పటికప్పుడు అనౌన్స్ చేశాడో పొత్తు, అప్పటి నుంచి కూడా తెలుగుదేశం జనసేన కాంక్రీట్ అయింది. ఆ పొత్తుని దెబ్బతీయాలి, వాళ్ళలో చీలిక తీసుకురావాలి. ప్రతి నియోజకవర్గంలో బలపడ్డారు. ఎన్నో అపోహలు సృష్టించాలని చూశారు. సోషల్ మీడియా వేదిక ద్వారా రెచ్చగొట్టే పోస్టులు పెట్టారు. వాటన్నిటినీ కూడా అధిగమించి అవన్నీ నడవలేదు. ఈ పరిస్థితుల్లో ఏం జరిగింది? ఇది ఒక కొత్త ప్రయోగం, మారీచుడి ప్రయోగం. బంగారు లేడీ ఏదో ఉపయోగిస్తారు కదా సీతను ఎత్తుకుపోవటం కోసం, అట్లా ఇప్పుడు ప్రజా తీర్పును ఎత్తుకుపోవటం కోసం ఇవన్నీ కూడా బంగారు లేడీలు అనమాట. ఏది మారీచ పార్టీలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ప్రభావం చూపించే పార్టీ సార్ ఇప్పుడు తెలుగుదేశం, జనసేన పార్టీ. జనసేన తెలంగాణతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే కదా ప్రధాన పార్టీగా ఉంది. ఇప్పుడు అక్కడ ఓట్లు చేయలే పరిస్థితి ఏ మేరకు ఉంది? జనసేన ఒరిజినల్గా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అంటారు? జన సైనికులు కన్ఫ్యూజ్ కాకుండా ఎలా ఉండాలి, ఏం చేయాలి? రాబోయే ప్రజా తీర్పు ఎలా ఉంటుందంటే వార్ వన్ సైడ్, ఏంటి అమీ తుమి, ఫేస్ టు ఫేస్ అన్నమాట. వేస్తే జగన్మోహన్ రెడ్డికి, లేకపోతే టీడీపీ జనసేనకి, అంతే. అక్కడ రెండే ఓట్లు ఉన్నది, ప్రో జగన్, యాంటీ జగన్ అన్నమాట. యాంటీ జగన్ అంతా కూడా ఎటు పడుతుంది? తెలుగుదేశం జనసేనకి పడుదు తప్ప. నువ్వు జనసేన పోటీ చేసే స్థానాల్లో కన్ఫ్యూజ్ కాకుండా చేయాలి. ఇప్పుడు జాతీయ జనసేనను తీసుకొచ్చినా, అంతర్జాతీయ జనసేనను ఇంకోటి పెట్టినా అయ్యేదేమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవెన్. పవన్ కళ్యాణ్ గతంలో ఒక ఎన్నికకి వెళ్ళాడు. 2019లో అతని సింబల్ కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. గ్లాస్ సింబల్ అనేది ఇవాళ మరి 137 నియోజకవర్గాల్లో పోటీ చేశాడు కదా. అవును, ప్రజల్లో పూర్తిగా వెళ్ళిన పరిస్థితుల్లో ఇవాళ సింబల్ ప్రాబ్లం ఏమీ రాదు. కాకపోతే బకెట్ను చూపించి ప్రతి చోట అదే గ్లాస్ అనే భ్రమ కల్పించి కొంత దెబ్బతీసే ప్రయత్నం మాత్రం జరుగుతుంది. దీన్ని ముందే మేల్కోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పైన, జనసేన నాయకుల పైన ఉంది. దీనిపైన వాళ్ళు విస్తృతంగా ప్రజా చైతన్యం తెచ్చుకోవాలి. ఈ ఉపద్రవాలని ఇంకా రాబోయే 100 రోజుల్లో ఇంకా ఇంతకన్నా గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు అనేకం వేస్తారు. ఓకే, ఏది జగన్మోహన్ రెడ్డి ఈ గ్యాంగ్ అంతా కూడా వీటన్నిటినీ కూడా తిప్పి కొట్టగలిగిన సమర్థత ఇది గనక తెలుగుదేశం జనసేన అలయన్స్ చూపించుకోగలగాలి. ఓకే, చూద్దాం సార్ నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది. దీని మీద ప్రజలకి అవగాహన కల్పించాల్సిన అవసరం అయితే ఈ కూటమి కనిపిస్తుంది. ముఖ్యంగా జనసేన పోటీ చేసే స్థానాల్లో మరింత అవేర్నెస్ ఆ పార్టీలే బాధ్యతగా తీసుకొని ముందుకు పోతే ఎలాంటి సమస్య ఉండదు. చూద్దాం ఎట్లా. బివేర్ ఆఫ్ బకెట్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే.